హలో అండి అందరికీ. నేను పూజితానండి. కార్తీక మూడో సోమవారం రోజు కృష్ణయ్య గుడికి వెళ్ళాను. కృష్ణయ్య గుడిలో ఉసిరి చెట్టు ఉందండి. ఉసిరి చెట్టు కింద ఇలా పూజ చేసుకున్నాను. ఉసిరి చెట్టు కింద పూజ చేసుకుంటే కార్తీక మాసంలో చాలా మంచిదండి. ఇలా ముగ్గది వేసుకొని పసుపు కుంకుమలు అవి అలంకరించుకొని గౌరీదేవిని చేసుకున్నాను. గౌరీదేవిని చేసుకొని ఇలా పూజ అయితే చేసుకున్నానండి. అక్షింతలు అవి వేసుకొని గౌరీదేవికి పూలతో అలంకరించుకొని ఇలాగ పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పిండి దీపం వెలిగించుకున్నానండి. పిండి దీపం ఉసిరి చెట్టు కింద పిండి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. ఇలా పిండి దీపాలు 2 చేసుకొని దాంట్లో ఆవు నెయ్యి అది వేసుకొని ఇలా ఒత్తులు వెలిగించుకున్నానండి. ఇంకా గౌరీదేవికి ధూప నైవేద్యాలు అవి ప్రసాదించుకొని పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. అగరబత్తి అది అన్నీ ఇలా చూపించుకున్నానండి. ఇలా చూపించి ఇంకా హారతి అది వెలిగించుకున్నాను. ఈ కార్తీక మాసం అంతా మనం ఉసిరి చెట్టు కింద ఇలా దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. కుదిరితే పిండి దీపం పెట్టుకోవచ్చు, లేదంటే మామూలు దీపమైనా వెలిగించుకుంటే మంచిది. ఇలా పూజ అయితే కంప్లీట్ అయిందండి ఆ రోజు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.